అన్న మాట మీ చెవిని పడ్డదో లేదో, మిమ్మల్ని అన్న మాట మీరు సేవించే దేవుని చెవిని పడ్డది. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడు ఈ మాట చెప్తారండి, మనం ఇన్వాల్వ్ అయిపోయామనుకోండి, సౌండ్ చాలా ఎక్కువ, రౌండ్ తక్కువ ఉంటుంది. దేవుడు ఇన్వాల్వ్ అవుతే సౌండ్ తక్కువ, రౌండ్ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. మీరు దూరిపోయి వాళ్ళని ఏదో ఒకటి అనేద్దాము, వారికి ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటే చాలా సౌండ్ వస్తుంది, వాళ్ళకి రౌండ్ ఎక్కువ అవ్వదండి. కానీ నేను దూరను ప్రభువా, నీ చేతికి అప్పచెప్పుకుంటున్నానంటే అసలు సౌండే రాకుండా వాళ్ళకి రౌండ్ అయిపోతుంది. ఏది కావాలండి? మీరు ఇన్వాల్వ్ అవ్వడం కావాలా, దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం కావాలా? ఎంత ఇష్టమో కదండి. శత్రువులకి రౌండ్ అవుతుంది అంటే ఎంత బిగ్గరగా చెప్తున్నాము. నిజంగానే అండి, శత్రువులు ఓడిపోవాలి అంటే, నిజంగా ఓటమి చూడాలంటే, దేవా నీ చేతికి అప్పచెప్పుకుంటున్నానని విడిచిపెట్టేయండి. సర్వమును ఎరిగి ఉన్న సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు మీ పరిస్థితిలో కలుగు చేసుకుంటాడు. ఆయన కలుగు చేసుకున్నాడా, మరెన్నడూ మీరు వెనక్కి తిరిగి చూసిన ఆ శత్రువు కనపడకుండా పారిపోతాడు. హల్లెలూయా. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.